జై వాసవి, జై జై వాసవి. వాసవి న్యూస్కు స్వాగతం, సుస్వాగతం. కార్తీక మాసం ప్రారంభం కాగానే అయ్యప్ప దీక్షలు కూడా ప్రారంభమవుతాయి. అయ్యప్పను ఇష్టంగా కొలుసుకునేటువంటి వాళ్ళు చాలా నియమ నిష్టలతోటి 41 రోజులు మాల ధరించి అయ్యప్ప దర్శనం చేసుకుంటారు. అయితే వృత్తిరీత్యా రకరకాల ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఇంట్లో సన్నిధానం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుని భిక్ష చేయలేని వాళ్ళు బయట ఎక్కడో అక్కడ తినాల్సిన సందర్భం వస్తుంది. అయితే అక్కడ పవిత్రతకు, శుచి శుభ్రతకు ఇబ్బంది పడుతుంటారు. అందుకే ఈ ఇబ్బందిని తెలుసుకున్నటువంటి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారు హైదరాబాద్ సరూర్ నగర్లో ఉన్నటువంటి సరూర్ చెరుకట్ట మీద గత 4 సంవత్సరాలుగా అయ్యప్ప సన్నిధానం ఏర్పాటు చేసి అయ్యప్ప అన్నదానం చేస్తున్నారు. అయ్యప్ప దీక్షల పాలకు ఈ సంవత్సరం కూడా నవంబర్ 28న ప్రారంభమైనటువంటి అయ్యప్ప సన్నిధానం అన్నదానం జనవరి 3 దాకా కొనసాగుతుందని తెలియజేస్తున్నారు. మంచిగా పెడతారు స్వామి. స్వామి చరణమయ్యప్ప. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ వస్తున్నాం. స్వామి మంచిగా పెడతారు అయ్యప్ప. స్వామి శరణం. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిర్వాహకుడు ప్రేమ్ గాంధీ మాట్లాడుతూ ఈ విధంగా, స్వామి శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నుండి 4 రాష్ట్రాలలో సుమారు 20 చోట్ల నిర్వహిస్తున్నాం. అందులో భాగ్యనగర్లో ఒకటి మన సరూర్ నగర్ కట్ట మీద గత 4 సంవత్సరాల నుంచి ప్రేమ్ గాంధీ అనే నేను గత 4 సంవత్సరాల నుంచి రోజు 300 నుంచి 400 మంది స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఒకటే చెప్తా ఉన్నాము, సమాజంలో అయ్యప్పల యొక్క విలువ మనందరికీ కూడా తెలుసు. దయచేసి ఎవరైతే అయ్యప్పలు ఉన్నారో అవకాశం ఉన్నంత వరకు తప్పకుండా మీ సన్నిధానంలో తప్ప ఆరు బయట ఎక్కడ పడితే అక్కడ తినకండి. టీ కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ సైడ్లో తాగకండి. దయచేసి మేము ఈ సన్నిధానంలో తినండి. అన్నదాన శిబిరాలు ఉన్నాయి. ఈ శిబిరాల్లో మీరు అవకాశం ఉన్నంత వరకు సేవ చేసుకోండి. తర్వాత శిబిరాల యొక్క పరంపరని ఇప్పటివరకు అది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. వారి యొక్క విలువల్ని కాపాడాలి. దయచేసి మాల వేసుకున్న మండల కాలం పాటు మనం శుచి శుభ్రతగా ఏదైతే అయ్యప్ప యొక్క నియమాలు ఉన్నాయో నియమాల్ని పాటించాల్సినటువంటి అవసరం అందరిది ఉంది. ఎవరైతే నియమాలు పాటిస్తారో ఖచ్చితంగా అయ్యప్ప వాళ్ళని కరుణిస్తాడని ఎన్నోసార్లు ఉదాహరణలు ఉన్నాయి. ప్రత్యక్ష ఉదాహరణ నేనే. ఒకానొక రోజుల్లో నేను 4గురికి భోజనం పెట్టే పరిస్థితి ఉన్నా కూడా ఇబ్బంది ఉన్నటువంటి రోజులు. ఈరోజు 300-400 మందికి పెడుతున్నామంటే అయ్యప్ప యొక్క అనుగ్రహమే. దయచేసి భక్తి మార్గంలో యొక్క బలమైనటువంటి శక్తి అయ్యప్ప యొక్క దీక్ష యొక్క నియమాలను అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను. స్వామి శరణం అయ్యప్ప.